విజయవాడ స్వరాజ్ మైదానంలో ప్రపంచ స్థాయిలో ఏదైతే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మనతో మాట్లాడతాకి సీనియర్ ఐఆర్ఎస్ అధికారి ఉప్లేటి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ స్వరాజ్ మైదానంలో ఒక గొప్ప అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని మీద మీ విలువైన అభిప్రాయం తెలుసుకోవడానికి ఈరోజు మిమ్మల్ని కలవటానికి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి దళితుల తరపున నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి మహత్ కార్యాన్ని మరి ఆయన ఎంతో మరి ఓర్పుతో ఎంతో మరి పట్టుదలతో చేసినటువంటి యొక్క బృహత్ కార్యానికి ఆయనకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఒక చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరంలో, అది కాకుండా మరి నడుబొడ్డులో ఉన్నటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో చేసినటువంటి యొక్క విగ్రహ నిర్మాణం, అలాగే దానికి పేరు మార్చి మరి చేయటం, సమత మరి సాధికారత సాధించేటట్లుగా ఆ దిశలో అడుగులు వేయటానికి మరి అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గంలో, ఆయన యొక్క ఆశయాల సాధనలో మరి ఆయన చూపినటువంటి చొరవ కానీ, ఆయన చేసినటువంటి మరి పట్టుదలతో చేసినటువంటి కృషికి కానీ మేము ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారు ఇవాళ ప్రపంచానికి ఆదర్శనీయమైనటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయన హింస అనేటటువంటిది లేకుండా అహింసా పద్ధతుల్లో సామాజిక మార్పు, సమతావాదం, బహుజనవాదం, అణగారిన వర్గాలు, బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ఆయన శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేసినటువంటి ఉద్యమ ఫలితంగా ఏర్పడినటువంటి సామాజిక మార్పు మరి మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది జీవితాల్లో వెలుగును తీసుకొచ్చారు ఆయన. ఆయన అనేక తరాలకి మార్గదర్శకంగా నిలిచారు. ఆయన మాకే కాదు, బడుగు బలహీన వర్గాలకే కాదు, ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఒక ఆధునికమైనటువంటి ప్రజాస్వామ్య విధానాలని, పరిపాలనా విధానాలని, మరి అలాగే ఎలాగా అడ్మినిస్ట్రేషన్ చేయాలనేటువంటి దాని మీద, అలాగే ఒక పరిపూర్ణమైనటువంటి న్యాయ వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా మనకు రాజ్యాంగం ఏర్పడింది. ఆ రాజ్యాంగం ద్వారానే ఇవాళ పార్లమెంటు కానీ, అసెంబ్లీలు కానీ, మరి న్యాయ వ్యవస్థ కానీ, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కానీ అన్నీ కూడా మరి పకడ్బందీ సిద్ధాంతాలతో, సూత్రాలతో ఇవాళ సక్సెస్ఫుల్గా విజయవంతంగా 76 సంవత్సరాలు నిండిపోయినటువంటి స్వాతంత్ర భారతదేశంలో అంబేద్కర్ గారు సాధించినటువంటి మరి కీర్తి ఎనలేనిది. ఆయన ఈ దేశానికి చేసిన సేవ మరి విలువ కట్టలేనిది. ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, ఆయన మరి మరపురాని సేవ ప్రజలందరికీ ఇక్కడ ఎప్పుడు గుర్తుంటుంది. ఆయన ఒక భారతీయులకే నాయకుడు కాదు, ఆయన అంతర్జాతీయ నాయకుడుగా మరి వెలుగొందుతాడు. ఎందుకంటే మన అనేక పార్టీలు, అనేక ఉద్యమాలు, ఫ్రెంచ్ విప్లవం కానీ, రష్యన్ విప్లవం కానీ, మరి కమ్యూనిస్టు ఉద్యమాలు కానీ, ఏదైనా కానీ హింసాత్మకంగా నడిచినాయి. కానీ మరి ఇక్కడ అంబేద్కర్ ఉద్యమం అనేటువంటిది అహింసా పద్ధతుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా జరిగినటువంటి యొక్క ఉద్యమం మరి చాలా ఆచరించదగింది, చాలా మరి ఉన్నతమైనదిగా నేను భావిస్తున్నాను. అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది మరి చాలా గొప్ప విషయంగా భావిస్తూ, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పండి, చాలామంది రాష్ట్రంలో పరిపాలించారు, ఎవరు కూడాను ఆయన గురించి మాటలో తప్ప చేతలో చూపలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అంటే ముందు నుంచి కూడాను మీరు రాజకీయాల్లో తెలిసిన వ్యక్తి, కలిసిన వ్యక్తి. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న చంద్రబాబు చేయలేంది ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఎందుకని చేయగలిగారు? అంటే ఇది యాక్చువల్గా చాలామంది నాయకుల్లో అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం చాలామంది నాయకులకు తెలియదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాగే ఇంకో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మరి దాదాపు 30 సంవత్సరాల ఆయన యొక్క ఉన్నతమైన రాజకీయ జీవితంలో ఆయన ఎంతో మరి మన్ననలు పొందినటువంటి నాయకుడే. కానీ అంబేద్కర్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన దళితుల పట్ల కానీ, మైనారిటీల పట్ల కానీ, బడుగు బలహీన వర్గాల పట్ల కానీ ఒక విధానం అంటూ లేనటువంటి ఒక నాయకుడుగానే మిగిలిపోయారు తప్ప ఆయన ఒక మాస్ లీడర్గా ఎప్పుడు కూడా ఎదగలేదు అనేటటువంటిది నిర్వివాదాంశం. ఎందుకంటే ఒక మాస్ లీడర్ అవ్వాలంటే ఈ మాస్ యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడేవాడే మాస్ నాయకుడు అవుతాడు తప్ప తప్పకుండా ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారో దానికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలని
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ముందుకెళ్ళటం ద్వారా ఆయన ఒక మాస్ లీడర్గా ఎదగగలిగాడు అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా చెప్పేది దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాలు అభ్యున్నతికి నేను కృషి చేస్తున్నానని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఆచరణలో కొన్ని లోపాలు అనేటువంటివి జరుగుతున్నాయి ఆయన విషయంలో కూడా. బట్ కొంత బెటర్గా కనిపిస్తున్నాడు మాకు. ఓకే ఓకే కొంత మనం దళితుల విషయంలో కానీ, మైనారిటీల విషయంలో కానీ, బలహీన వర్గాల విషయంలో కానీ ఆయన తెలుగుదేశం పార్టీ కంటే భిన్నమైనటువంటి విధానాలను తీసుకుని మరి కొంత అనుకూలమైనటువంటి విధానాలని ప్రోత్సహించడం, అమలు చేయడం ద్వారా వాళ్ళకి దగ్గర అవడం జరిగింది. అందువల్ల తెలుగుదేశానికి ఓటు బ్యాంక్ పెరగటం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ ఎప్పుడు స్థిరంగా అలాగే ఉండిపోయింది అనేటువంటిది అనేక సర్వేల్లో మరి తేటతెల్లమైంది. సరే ఇంకోటి చెప్పండి, మొత్తమే కూడాను ఆ రోజు ప్రారంభోత్సవం చూసినట్లయితే నవ్వుతోని భవిష్యత్తులాగా గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. ఎలా ఉంది సార్ ఫీడ్బ్యాక్? అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఉందండి. నేను పర్సనల్గా చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మా దళిత సంఘాలన్నీ కూడా చాలా చాలా సంతోషంగా ఆనందదాయకంలో మునిగిపోయారు. ఎందుకంటే అంతటి చక్కటి విగ్రహాన్ని నిర్మించడమే కాకుండా దాని ఓపెనింగ్ సెరమనీని ప్రపంచవ్యాప్తంగా కూడా మరి దాన్ని వీక్షించే విధంగా చాలా అద్భుతమైనటువంటి కార్యంగా తీర్చిదిద్దారు. దానికి మేము మరి ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, పామర్ రాజకీయాల్లో మేడం గారు టీడీపీగా ప్రాంతంలో పోటీ చేశారు. ప్రస్తుతం కొంచెం సైలెంట్గా ఉన్నట్టున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుంది? మేడం గారు 4 సార్లు పోటీ చేశారు పామర్లో. మరి 4 సార్లలో 3 సార్లు ఓడిపోవడం జరిగింది. ఒకసారి వైసీపీ మీద గెలవడం జరిగింది. అయితే పామర్ సీటు విషయంలో మేము పోటీ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఓకే. సో అందువల్ల ఆయన ఏమో మాకు సీటు మార్చి ఇమ్మని చెప్పడం జరిగింది. అలాగే బాపట్ల పార్లమెంట్ సీటు ఉండి అక్కడ పామర్ అసెంబ్లీలో అక్కడ తెలుగుదేశం గెలిచే విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మాకు ఏదైనా సీటు మార్చిస్తే పోటీ చేస్తాం, లేదంటే మేము పోటీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అది కాకుండా దళిత విధానాలు సిద్ధాంతాల పట్ల ఆయనకి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి కానీ, ఏ రకమైనటువంటి విధానం కానీ లేకపోవటం నేను అడగటం జరిగింది. దాంతో విభేదించాను ఆయనతోటి. కాబట్టి మేము ఆ పార్టీకి కొంచెం దూరంగా ఉండటం జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పండి, మీలాగే తిరువురులో కూడాను నల్లగొండలో స్వామిదాస్ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే ఆర్థికంగా నష్టపోయిన విధానం కావచ్చు, సీనియర్ పొలిటీషియన్ విధానం కావచ్చు, అన్నీ కూడాను అంటే జగన్ గారు చాలా దగ్గరగా దళితుల్ని మీరు డబ్బులు ఎంత ఇస్తారు, మీరు ప్యాకేజ్ ఎంత అని అడగకుండా సీట్లు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీలో మీరు ఎంత పెట్టుబడి పెడతారనే విధానం ఎందుకుందంటారు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికమైనటువంటి డబ్బు వెచ్చించడం ద్వారా మాత్రమే రాజకీయాలు చేయటం అనేటువంటిది మొదటి నుంచి జరుగుతూ ఉన్నటువంటి విషయం. ఎక్కువ పెట్టుబడి చేసేటువంటి హైయెస్ట్ బిడ్డర్కి సీట్లు అమ్ముకునేటువంటి విధానాన్ని ఇవాళ తెరలేపారు. అంత క్రితం కొంచెం మంచిగానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గత 2 ఎలక్షన్లు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో హైయెస్ట్ బిడ్డర్కి సీట్లు ఇవ్వటం అనేటువంటి విధానాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ధనం ఒక్కటే ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోకూడదు. ఎందుకంటే సేవాగుణం ఉండాలి, ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి, మాస్ లీడర్గా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించాలి, మరి సేవాగుణం ఉన్నటువంటి వాళ్ళని గుర్తించాలి. అలాంటి నాయకులను పక్కన పెట్టి కొత్త నాయకత్వం తెలుగుదేశంలో రావడం వల్ల అంతా కూడా కమర్షియల్ రాజకీయాలు జరుగుతున్నాయి. అంతా కూడా డబ్బులు ఎక్కువగా ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చేటట్లుగా వాళ్ళు విధానాలు తీసుకోవటం పార్టీకి నష్టం చేస్తుందని చెప్పి. అలా లేదుగా, చాలామంది ఎస్సీలు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వైసీపీ విషయాలు నాకు తెలియదండి. నేను ఎందుకంటే వైసీపీలో ఇంతవరకు చేరలేదు కాబట్టి వైసీపీలో ఏం జరుగుతుంది అనేటువంటిది నాకు తెలియదు. కాబట్టి నేను దాని మీద పెద్దగా నేను స్పందించలేను. కానీ టీడీపీ విషయంలో ఈసారి తప్పకుండా హైయెస్ట్ బిడ్డర్కే సీట్లు ఇస్తున్నారు అనేటువంటిది పత్రికా ముఖంగా కానీ, సోషల్ మీడియా ముఖంగా కానీ అన్ని విధాలుగా కూడా మనం తెలుసుకుంటున్నాం. అందరూ మాట్లాడుకుంటున్నారు. అది మరి ప్రకటించడం జరిగిపోయింది. కాబట్టి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే సీటు అనేటువంటి విషయంలో చేస్తున్నారు. మా విషయంలో డబ్బులు అడిగితే కాదు, మా విషయంలో నాకు ఇష్టం లేదు అక్కడ సీటు. అది ఓడిపోయే సీటు. అది దళితులకి అనుకూలంగా ఉన్న సీటు, వైసీపీ అనుకూలమైన సీటు. కాబట్టి అది మాకు వద్దు. ఇప్పుడు 3 సార్లు ఓడిపోయాం, నష్టపోయాం. కాబట్టి మాకు వేరే సీటు ఇమ్మంటే మరి ఆయన దానికి అంగీకరించినట్టుగా లేదు. దానివల్ల మేము ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాం.
మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో తీసుకున్న చొరవని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఐఆర్ఎస్ అధికారి ప్రసాద్ గారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో దళితులకు ఏదైతే ఇవ్వాల్సిన సీట్ల విషయంలో కూడా కేవలం ధనవంతులకు మాత్రమే చంద్రబాబు ఇచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి కొద్దిగా దూరంగా ఉండాలనే ఉద్దేశం దూరంగా ఉంటున్నారు. అయినా సరే ప్రజాసేవలో ప్రజా సమస్యల పట్ల ఎవరైనా తనకు కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు ఆ సమస్యలపై స్పందిస్తానంటున్నారు ప్రసాద్ గారు. వీడియో జర్నలిస్టు భానుతో కలిసి అబ్దుల్ అలీం, విజయవాడ.